హాయ్ ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే కర్నూలు అయితే చేపించేసాను. నంద్యాల తర్వాత నంద్యాల జిల్లాలో అయితే ఎంచుకున్నాను. నంద్యాల జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలు ఒక 2 అయితే తీశాను, మిగతా 2 అయితే తీయలేకపోయాను. సో ఇప్పుడు కడప విషయానికి వస్తే, కడప అనేది 2010లో అయితే కడప జిల్లా నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాకి అయితే మారిందనమాట. ఆ తర్వాత దీన్ని బాగా అభివృద్ధి అయితే చేశారు. కడపని అయితే గడప అని పిలిచేవారు మొదట్లో. ఆ తర్వాత గడప నుంచి కడపకి అయితే మారిందనమాట. సో కడపలో ఉన్న రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ కూడా ఉంది కడపలో. అవి ఎయిర్పోర్ట్ని చూపిస్తాను. సో ఇక్కడ నుంచి కొత్తగా ఏం చేస్తాయంటే పార్కు, ఒక వీకెండ్లో ఎంజాయ్ చేస్తారు కదా పార్కు, ఒక వీకెండ్లో మేబీ మ్యాక్సిమం ఈ వీకెండ్ అయినా ఫెస్టివల్స్ అయినా జనాలకు సినిమా థియేటర్ ఇదైతే చూపిస్తాను. ఉండగా ఇంకా బెటర్ ఆప్షన్లోనే చూపిస్తాను. మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనంటే ఇంకా క్వాలిటీగా వీడియోస్ ముందు చేస్తాను. తర్వాత ఏం నచ్చొచ్చు వీడియోస్ ఫస్ట్లో నచ్చకపోయినా, ఫస్ట్ లాంటి కొత్తగా చేస్తున్నాను కదా, మీకు నచ్చకపోవచ్చు. నచ్చిపోయిన సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ నుంచి మంచిగా వీడియోస్ అయితే చేస్తాను. కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. సో తోపప్పులు తెలుసుకుని నేనైతే దాన్ని అయితే బయట పెడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎప్పుడైతే చూడండి. కడప సిటీని అయితే మీకు అయితే చూపిస్తాను. కడపలో పర్యాటక ప్రదేశం అంటే ప్రధాన కార్యాలయం అయితే కడపనే ఉంది. సో కడపనే చూపిస్తాను. సో ఇది కడప కాదు, వైఎస్ఆర్ కడపకి అయితే పేరు పెడతారు కదా, దాని ప్రకారమే నేను మాట్లాడతాను. వైఎస్ఆర్ కడప అని చూపిస్తాను, చూడండి ఇదనమాట. సో కడపనైతే చూడండి ఎలా ఉంది. కడపని మా జగన్ మామయ్య జిల్లా అనమాట. ఇది వైఎస్ఆర్ కడప జిల్లాకి అయితే మా జగన్ మామయ్య అయితే మార్చలేదు, కానీ అప్పుడైతే మార్చారనమాట. మా జగన్ మామయ్య కడప జిల్లా అనమాట. పులివెందులలో పుట్టాడు అనమాట. మా జగన్ మామయ్యలు కూడా త్వరలో తెస్తాను. కడప జిల్లా అయితే ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. మా జగన్ మామయ్య లేకపోతే కడప జిల్లా ఇలా అయ్యేది కాదు. ఇంకా బాగా అభివృద్ధి చేశాడు మా జగన్ మామయ్య. తర్వాత ఎవరైనా అభివృద్ధి చేయాలంటే సో చూడండి మా జగన్ మామయ్య ఎలా చేశాడు. కడప జిల్లా దాదాపు 11,228 చదరపు కిలోమీటర్ల దూరం ఉంటుందంట. ఇక్కడ కడప జిల్లాలో మొత్తంగా 20,60,000 మంది జనాభా అయితే ఇక్కడైతే నివసిస్తూ ఉన్నారు. అడవి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మొత్తంగా 30% అడవి ప్రాంతమే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ జంతువులు, రకరకాల జంతువులను అయితే చూడవచ్చు అనమాట. ఈ కడపలో నల్లమల్ల, లంకమల్ల, పాలకొండ, శేషాచలం, వెలిగొండ లాంటి అడవి ప్రాంతాలను అయితే మనకైతే కలుస్తూ ఉంటాయి అనమాట. సో చూడండి, కడపలో అయితే ఎక్కువగా నేను తిరిగినంత దూరంలో ఎక్కువగా అయితే నాకైతే రకరకాల మనుషుల విగ్రహాలు అయితే కనిపించేది కదా. అయితే అన్నమయ్య విగ్రహం అనమాట. చూడండి ఎలా ఉంది కడప నాకైతే బాగా నచ్చింది అనమాట. సో కడప జిల్లాలో మా జగన్ మామయ్య ఉన్నంతకాలం మా కడప జిల్లాకి అయితే ఏం రాదు. అతను హాస్టల్లో ఉన్న అబ్బాయిని అయితే పాపం తీసుకొచ్చాను మొత్తంలో అలా హైవే సిటీని చూపించడానికి. సో కడప జిల్లా అయితే బాగా నచ్చింది నాకు. అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అనమాట. ఇక్కడ ఎక్కువగా వైఎస్ఆర్ గారి, వేమన కవి గారి అయితే ఎక్కువగా అయితే విగ్రహాలు అయితే నాకైతే కనిపించాయి. కడప జిల్లా చూడటానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కడపలో పెద్దదన్నమాట. కడప జిల్లాలో పెద్దదే కడపనే. సో అందుకని చూపించాను. కడపలో దాదాపు 36 మండలాలు ఉన్నాయన్నమాట. 36 మండలాల్లో రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ దాదాపు పర్యాటక ప్రదేశాలు చాలా మంచిగా ఉన్నాయి. వేమన కవి గారు ఎక్కడే అనమాట పెట్టింది. వేమన కవి గారి ఇల్లు కూడా త్వరలో అయితే మీకు చూపిస్తాను. చూడండి కడపలో ఎలా ఉంది, అసలు బ్యూటిఫుల్గా ఉన్నది కదా. సో ఇప్పుడైతే అయిపోయింది కదా, బస్ స్టేషన్కి వచ్చాను. ఇదే కడపలోని బస్ స్టేషన్. బస్ స్టేషన్లో ఎక్కువగా అమ్మాయిలు, అబ్బాయిలు, కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారనమాట. మనం కూడా మొన్నటిదాకా స్టూడెంట్స్, ఇప్పుడు యూట్యూబర్ అయ్యాం. అది కడపలో బస్ స్టాండ్లో స్టార్టింగ్ బాత్రూమ్ అయితే కనిపించిన టాయిలెట్ని. సో ఎవరికైనా ఏదైనా అర్జెంట్ అయితే మాత్రం దాంట్లోకి వెళ్ళిపోవటమే. సో ఇప్పుడు కొట్లు అనమాట, రకరకాలు ఉన్నాయన్నమాట, కొనుక్కోవటం బస్సు చుట్టూరు. సో ఇక్కడ చూడటానికి అంతా బాగా ఉన్నారు. కాకపోతే సెల్లులు చూసి అందరు నాకెళ్ళి బెత్తర చూపులు చూస్తున్నారు. నాకైతే మొహమాటంతో అక్కడ ఏం మాట్లాడుకొని అక్కడ డబ్బింగ్ అయితే చెప్తున్నాను. సో జనాభాలో నంద్యాల, కర్నూలుతో పోలిస్తే ఇక్కడ కొద్దిగా బాగా ఎక్కువ ఉన్నారన్నమాట జనం హైవేగా బస్ స్టేషన్లో. సో 3 జిల్లాలు బస్ స్టేషన్ చేసిన గంట మంది అనమాట. సో బయట చూడండి ఎలా ఉంది. ఎక్కడ కూడా మాట్లాడదాం ఉంది కానీ ఇంకేం మాట్లాడలేకపోయాం. అందరూ మనకెళ్ళి చూస్తూ ఉన్నారు. చేతులు గమ్మెలు ఉండడంతో మనం యూట్యూబర్ ఆటోమేటిక్గా అర్థమైపోయినట్టు ఉంది. యూట్యూబర్ అయినా ఏం యూజ్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనమాట. ఫ్రెండ్స్ నా కొడుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరం బత్తలు అడగలేకపోదన్నమాట. సో కర్నూలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. కడప రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇదే కడప రైల్వే స్టేషన్. ఇక్కడ పార్కింగ్ దాని. సో ప్లాట్ఫామ్ టికెట్ అయితే కొనుక్కోవాలన్నమాట. ప్లాట్ఫామ్ టికెట్ 10 రూపాయలు అనమాట. సో చుట్టూరు చూడండి, కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకున్నాను 10 రూపాయలు. సో ఇదైతే కడపలోని రైల్వే స్టేషన్. చూడండి ఎలా ఉంది రైల్వే స్టేషన్, చాలా అంటే చాలా బాగుంది. ఇది నంద్యాల ఇటు వైపు వెళ్ళే రైలు అనమాట. ఇది దాదాపు 1 గంట సేపు దాకా అక్కడ కదలదు అనమాట. వీళ్ళు పైకి తీసుకొచ్చి కింద రైలు కూడా ఎక్కాను అనమాట. చూపిస్తాను అది కూడా రైలు ఎలా ఉందో తర్వాత చూద్దరు. సో కడప జిల్లాలోని రైల్వే స్టేషన్ చుట్టూరు జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఎక్కడ పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఇటు
ఎర్రి పప్పలా ఉన్నాడు వీడియోలో అంత ఫోటో తీసుకున్నారు అనుకుంటున్నారు. ఎవరు నాకు వెళ్ళేది పెద్దగా చూడలేదు. బస్ స్టాండ్లో చేసిన తిరిగా. సో చుట్టూరు తీసినప్పుడు కూడా చాలా మంది చేస్తారు, అక్కడ చూడలేదు. సో నాకైతే ఇబ్బంది అనిపించలేదు, కానీ మాట్లాడలేకపోయింది ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో కర్నూలు కడప పైన ఎలా ఉంది చూడండి. సారీ నాకు బయలుగిస్తే కడప కాకుండా కర్నూలు ఏమనుకోవద్దు. సో రైల్వే స్టేషన్ అనమాట ఇది కడపది. పైన ఎలా ఉందో చూసారు కదా, పైన ఇలా ఉండేది పైన నుంచి కిందకి. సో రైల్వే స్టేషన్ ఇదన్నమాట, బాగుంది కదా. సో ఫైనల్ అయితే రైలు ఎక్కాను. రైలు అందరూ నాకు వెళ్ళి చూస్తారని చెప్పి ఇటు వెళ్ళలేదు. ఇది టాయిలెట్స్ అనమాట. టాయిలెట్ దగ్గర ఉండే వీడియో అయితే తీసాను నేను. సో కడప రైల్వే స్టేషన్ అనమాట. సో కడప అయిపోయింది ఇప్పుడు. సో కడప రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ చేసాం కదా. ఇప్పుడైతే పార్క్ వచ్చాం. పార్క్ పేరు రాజీవ్ పార్క్ అనమాట. ఇది వీకెండ్స్లో ఎక్కువగా ఎంజాయ్ చేసే పార్క్ ఇదేనమాట. జనాలు బాగా యూత్ అంతా బాగా చిన్నపిల్లలు తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి చిన్నపిల్లలతో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మనమనే కాకపోయినా ఇప్పుడు పిల్లలు అయితే బాగున్నారు కాబట్టి వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి ఇది పార్క్ అనమాట, రాజీవ్ పార్క్ ఇది. సో కడప ఎప్పుడైనా వస్తే ఇక్కడికి విజిట్ చేయండి, ఎందుకంటే కడపల కల్లా బాగా ఫేమస్ అనమాట. సో చుట్టూరు న్యూడిల్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్, వైఎస్ఆర్ విగ్రహాలు 2 ఉన్నాయి. బయట ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. సో ఆయన గుర్తుగా కడప జిల్లా పేరే పెట్టారు విగ్రహాలు ఎక్కడ, కానీ అక్కడ పెట్టినవే ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలు. సో స్టార్టింగ్ అనమాట ఇవి. నైట్ అయితే ఇంకా బాగుండిద్ది అని చెప్పారు నాకైతే. సో కూర్చోను, ఇల్లులలో చిన్న రకాల ఇల్లులు ఉన్నాయి పార్కులో. చూడండి ఎలా ఉన్నాయో, ఆడుకుంటూ ఉన్నారు పిల్లలంతా, బాగా గేమ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చిన్నపిల్లలు కూర్చొని వాళ్ళ పేరెంట్స్ అయితే చుట్టూరు వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉన్నారన్నమాట. సో పార్క్ ఇదే అనమాట. పార్క్ అయితే నాకైతే బాగా 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 నచ్చింది అనమాట. సో చూడండి ఎలా ఉందో, నాకైతే పిచ్చగా నచ్చింది. సో ఇలాంటి దగ్గరికి వచ్చి బాగా ఎంజాయ్ చేయాలన్నమాట ఎప్పుడైనా కానీ. ఇలాంటివి చిన్న చిన్నవే కదా, లైఫ్ అంటే చిన్న చిన్న ఎంజాయ్మెంట్సే ఉంటాయి. సో నాకైతే బాగా నచ్చింది. ఎంజాయ్ చేద్దామంటేనేమో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనమాట ప్రజెంట్. అయినా ఒక్కరిని వస్తున్నాను, వీడియో ఇబ్బంది ఏం లేదు కానీ. సో చుట్టూరు చూడండి ఎలా గేమ్స్ ఆడుకుంటున్నారు, ఎవరంతటా వాళ్ళు ప్రశాంతత అనమాట. చిన్నప్పుడు రోజులే బెటర్, మనకి ఏ దిగులు ఉండదు. పెద్దరిగాక మనకి 20 years వచ్చాక అన్నీ తప్పదు, ఇంకా ఆడుకుందామన్నా మనం వల్ల కాదు. ఏది ఎంజాయ్ చేసినా మనం 20 years లోపు ఎంజాయ్ చేయాలన్నమాట. 20 years తర్వాత ఆటోమేటిక్గా డిగ్రీ అయిపోయినాక ఇంకా జాబుకి బయట అంటా ఉంది. వెనకటి రోజులలో కాదనమాట. సో వైఎస్ఆర్ విగ్రహం అనమాట ఇది. సో ఇదైతే చూసాం కదా పార్క్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ కూడా చాలామంది నాకెళ్ళి చూశారు, కాకపోతే నేనైతే పట్టించుకోలేదు, ఎందుకంటే నేను ఊరిని పట్టించుకోను, నన్ను ఊరు పట్టించుకోవాలని ఉద్దేశంతో ఉంది. సో ఇప్పుడైతే చూసాం కదా, ఇది కడప జిల్లాలో కల్లా ఫేమస్ థియేటర్ అనమాట, అప్సరా థియేటర్. ఇక్కడ ప్రజెంట్ అయితే దేవరాజ్ సినిమా ఆడుతుంది. ఇక్కడ మొత్తంగా 3 screens అయితే ఉన్నాయి. 4K డాల్బీ అనమాట, బాగా స్పీకర్ అంతా బాగా వస్తుంది అనమాట. సో ఈ థియేటర్లో బాగా వీకెండ్స్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ దసరా సెలవులు కదా, బాగా జనాలు అయితే బాగా వచ్చారనమాట. సో దేవరాజ్ సినిమాని చూడటానికే వచ్చారు. సో మొత్తంగా 3 screens ఉన్నాయి, బాగున్నాయి అనమాట. సో చూడండి అందరూ లోపలికి వెళ్ళిపోయారు, కొంతమంది బయట ఉన్నారనమాట. ఇప్పుడంటే టైం 6 అయింది నేను అప్పటికి వెళ్ళేసరికి. సో 6:30 కదా, కొంతమంది లోపలికి వెళ్ళి పంపిస్తారు, లేదా టికెట్ కౌంటర్ అనమాట ఇది. సో నేనైతే దేవరాజ్ సినిమా 3 సార్లు థియేటర్లు చూసాను. మీరు చూసి ఉంటే కామెంట్ చేయండి దేవరాజ్ సినిమా ఎలా ఉందో. దేవరాజ్ సినిమా నాకైతే బాగా నచ్చింది. 6 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా ఎన్టీఆర్ గారి సినిమా. సో నాకైతే బాగా నచ్చింది. సో ఇదైతే పార్క్ అనమాట, పార్కింగ్. ఇటు ఒక పార్క్ ఉంది, అటు ఒక పార్క్ ఉంది. మొత్తంగా 2 పార్కులు ఉన్నాయన్నమాట. అంటే బ్యాక్ సైడ్ కూడా ఒక పార్క్ ఉండేది అనమాట మొత్తంగా. సో ఇదన్నమాట నాకైతే బాగా నచ్చింది. చూసేయండి మీకు ఎలా అనిపించిందో. పార్కింగ్ అట్లండి, థియేటర్ లోపల నచ్చింది. సో లోపల ఎలా ఉందో చూడండి మీరే. కళ్యాణ్ ఎన్టీఆర్, సో దేవరాశ్రమం ఆడుతున్నట్టుంది, అందుకని ఎన్టీఆర్ చేశారు ప్రజెంట్ ఇది అంతా మా చుట్టూరు అనమాట. స్క్రీన్స్ సీనియర్ ఎన్టీఆర్ అంతా. సో ఇంకా షో స్టార్ట్ కాలేదు కాబట్టి ఇక్కడైతే ఇంకా లైట్లు అయితే లేదు. థియేటర్ని అయితే నాకైతే తీసుకొని అయితే పర్మిషన్ ఇచ్చారు. సో నేనైతే వీడియో అయితే తీసాను. చూడండి ఎలా ఉందో అప్సరా థియేటర్ లోపల, బాగున్నది లోపలంతా. లైట్లో ఉంటే నేను డైరెక్ట్ చూసినట్టు నాకు బాగా అనిపించింది. సో మీకు మొబైల్ కొంచెం బాగా రాకపోవచ్చు ఏమో, ఎందుకంటే లైట్ లేదు, లైట్ లేకపోవడంతో సరిగ్గా కనిపించట్లేదు నాకైతే పెద్ద చీకట్లో. అంటే అవన్నీ బ్లూ కలర్ సీట్లు అనమాట. సో పైన బాల్కనీలో అయితే బాగుంటుంది, అదే చూపిస్తాను. సో ఇదంతా స్టాఫ్ రూమ్ అనమాట. ఒక 2-3 పడుకుంటారు. చూడండి ఎలా ఉంది స్టాఫ్ రూమ్ ఎలా ఉన్నా మనకి ఎందుకు కానీ స్టాఫ్ రూమ్ తోటి. సో దాన్ని ఇంతవరకు చెప్పిద్దామని చూపించేసాను. సో స్టాఫ్ రూమ్ ఇంతవరకు ఇది అనమాట అప్సరా థియేటర్. వీకెండ్స్లో బాగా ఎంజాయ్ చేసే థియేటర్ అనమాట. కర్నూలులో బాగా ఫ్యామిలీస్ అంతా వచ్చే థియేటర్, బాగా సినిమా చేస్తారు అనమాట. ఇక్కడ ఎలా ఉందో. సో ఇదంతా బాల్కనీ, ఇది కింద బాల్కనీ. చూడండి ఎలా ఉందా. ఓకే చూడండి థియేటర్ సూపర్గా ఉంది కదా, ఇంటీరియర్ అంతా డెకరేషన్ అంతా
ప్రైస్ కూడా ఉంటుంది. ఫ్యామిలీస్ బాగా వచ్చి ఎంజాయ్ చేసి ఇదే కదా బ్రో. కర్నూలు వస్తుంది. కడపలో కల్లా ఫ్యామిలీస్ బాగా వచ్చి ఎంజాయ్ చేసేది. దేవరా ఆడుతున్నా ప్రజెంట్. దేవరా ఆడుతుంది. వీకెండ్ కదా, దసరా షోలు కదా, ఫ్యామిలీస్ బాగా వస్తాయి. ఇంకంటే షో వేయలేదు కాబట్టి నన్ను అయితే లోపల రానిచ్చారు. పైనుంచి తెరంతా చూడండి అలా ఉంది, బాగుంది. చూసారు కదా థియేటర్లో ఉందో ఇదన్నమాట థియేటర్. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. అది కడప ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూటు. ఇది కడప ఎయిర్పోర్ట్ దారి అనమాట. అక్కడి నుంచి లోపలికి వెళ్ళే దారి. చూడండి బయట ఒక ఆర్మీ ఆఫీసర్ అయితే కూర్చొని ఉన్నాడు. కర్నూలు లాగా ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి అయితే పర్మిషన్ లేదంట. సో వీడియో తీయడానికి వీడియో తీస్తే మంచి ఉద్యోగాలు పోతాయి ఇదని చెప్పారు. సో నేనైతే సీక్రెట్గా అయితే లోపలికి వెళ్ళి అయితే వీడియో తీసాను. సీక్రెట్గా అంటే లోపలికి వెళ్ళి చూడొచ్చు అంటే వీడియో తీయకూడదని చెప్పారు. సో అక్కడ దాకైతే నిలవ చేశారంట. మన గేట్ బయట ఏదైనా అని చెప్పాడు. సో అందుకని చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళి వీడియో. సో ఇదైతే కడప ఎయిర్పోర్ట్లోకి వెళ్ళే దారి అనమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. కడప ఎయిర్పోర్ట్ అప్పుడప్పుడు మా జగన్మామయ్య ఎయిర్పోర్ట్కి వచ్చి పులివెందులు వచ్చినప్పుడల్లా ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ అయితే వెళ్తాడు. సో సారీ ప్రజెంట్ జగన్మామయ్య ఉంటుంది విశాఖపట్నం కదా. సో ఎయిర్పోర్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది. చూడండి నేను బైక్ మీద వెళ్తున్నా. కార్ మీ ఆఫీసర్ చేసి రే అని వస్తున్నాడు. వచ్చినా సరే నేనే దాపుకొని వెళ్తున్నాను. నేనైతే వీడియో అయితే మీకైతే చూపించాలని అయితే అనుకున్నాను. తర్వాత ఆఫీస్లో ఏం చేస్తాడో చూద్దాం. ఏం మీకు చేయలేదు కాదు భయపెడతారన్నమాట. వీడియో తీసుకోవడం పెద్ద తప్పే. ఈ ఎయిర్పోర్ట్కి టర్నింగ్ ఏదైతే వర్క్ జరుగుతుంది అనమాట. అక్కడ కన్స్ట్రక్షన్ అది ఎయిర్పోర్ట్కి ఇలా దారి అని చెప్పి చూపిస్తుంది. అదేమో ఆఫీసర్స్ ఉండే రోడ్ ప్లేస్ అనమాట. సో అక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో అదే అనమాట ఎయిర్పోర్ట్. లోపలికి అయితే లేదు. సో దూరం నుంచి అయితే చూడండి అక్కడికి వెళ్తే పోలీసులు అయితే ఆపేశారు. అందుకని చెప్పి వీడియో తీయటం లేదని చెప్పి సీక్రెట్గా తీశాను. సో ఇదన్నమాట వీడియో. కర్నూలు సిటీ మొత్తం అయితే రకరకాలుగా అయితే చూపించేసాను. వీడియో అయితే మీకు అయితే అంత ముందర కాకుండా ఇప్పుడైతే బాగా నచ్చింది అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీరైతే చూస్తారు. మీరు చూడని ప్రదేశాలు అందరాలు కాదు, నేను డిఫరెంట్ ప్రతి ఒక్క రాయలసీమలో ఉన్న ప్రతి జిల్లాని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రతి ఒక్కటైతే మీకు అయితే చూపిస్తాను. ఇంకా మంచి మంచి వీడియోలు నా ఛానల్ అయితే త్వరలో వస్తాయి. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ అడుగుతున్నాను. అందుకే ఇదే లాస్ట్. బాయ్.